ఇక సెకండ్లీ చేంజ్ అంటే లొకేషన్స్. ఇక్కడ ఏమైందంటే 6 డేస్ షూట్, 4 లొకేషన్స్ కావాలి. సో మాకు కావాల్సిన లొకేషన్స్ అన్నీ ఆ స్టూడియోలో దొరికినాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు ప్రైజెస్ అస్సలు కాంప్రమైజ్ అవుతలేడు. మళ్ళీ మేము షూట్ చేసిన డెమో ఫిలిం యాలిమోని కూడా అక్కడే తీసినాం. సో ఈసారి అన్న కొంచెం తక్కువ చేయమని చెప్తే ఆ డబల్ ట్రిపుల్ రేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద యాక్టర్స్ అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది కాబట్టి దే విల్ గివ్. బట్ చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అంటే నాలంటూ ప్రైజెస్ బేస్ చేయలేరు. అంతేగాని స్టార్టింగ్లోనే హై ప్రైజెస్ చెప్పి ఒక్క రూపాయి కూడా తక్కువ చేయాలంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్నోడు కూడా సినిమా అంటే పైసలు అని చెప్పి భయపడి ముందుకు రాడు. ఆ లోపల ఫిల్మ్ మేకర్ కూడా చచ్చిపోతాడు. ఇండస్ట్రీ ఎప్పుడు బాగానే ఉంటుంది, బట్ అక్కడ ఉన్న మనుషులు మాత్రమే ఇట్లా పాడవుతారు. నీకు అంతగానం ఉంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ డేస్కి ఇంత ప్రైస్ ఇంత డిస్కౌంట్ ఇస్తామని చెప్తే వాళ్ళకు కూడా క్లియర్ ఐడియా ఉంటుంది. అదేం లేకుండా నోటికి వచ్చిన ప్రైజెస్ చెప్తే ఇట్లనే ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా పర్సెప్షన్లో నా పాయింట్స్ మాత్రమే. సో ఈ ప్రాసెస్లో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ. సో ప్రజెంట్ ఏంటంటే మనకి ఇంకా 5 క్యారెక్టర్స్ కావాలి. అండ్ ఆల్సో 9th లొకేషన్స్ ఫైనలైజ్ చేయాలి, 10th వర్క్షాప్ని కంప్లీట్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే ఇవే మన ప్లాన్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ రిమైనింగ్ వీడియోస్లో చెప్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఎస్ఎన్సీ క్రియేషన్స్. థ్యాంక్ యూ.